ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇక్కడ ఏ పార్టీ లీడర్ వస్తారనుకుంటున్నా? ప్రజల్లో మాత్రం బీఆర్ఎస్ అని అంటున్నారు అన్న ఇప్పుడైతే. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే 6 గ్యారెంటీలు అమలు చేసినాము, మాకు ప్రజల్లో ఆదరణ ఉంది అని అంటారు. ఒక పని చేద్దామన్న, నేను చెప్పకున్నా ప్రజలు చెప్పకున్నా ఒక హాస్పిటల్లో నిమ్స్ హాస్పిటల్లో పోదాం, చూపిద్దాం వాళ్ళది. 6 గ్యారెంటీలా 10 లక్షలు అన్నాడు. రాత్రి పాపం ఒక సీరియస్ కేసు ఉండే, అనుకోకుండా పోయినాం. పోతే ఈరోజు ఆ నిమ్స్ హాస్పిటల్లో ఒక ట్రీట్మెంట్ లేదు, ఒక డాక్టర్ సరిగా లేరు, అసలు పట్టించుకునే నాయకులు లేరు. ఇలా ఉస్మానియా పోని, గాంధీ పోని, ఎక్కడ పోని. ఎందుకంటే చేసిన అభివృద్ధి ఏముందమ్మా, వాళ్ళ విద్యా వైద్యాన్ని ఇవ్వాలి. విద్య లేదు, ఎక్కడ ఉంది చెప్పండి ఒకసారి. ఇప్పుడు సరే ఓకే 6 గ్యారెంటీ అన్న, 6 గ్యారెంటీలు ఏది ఇచ్చిరు? మన బాండ్ పేపర్ అంటే బస్సు ఫ్రీ బస్సు నడుస్తుంది, బస్సు ఇచ్చిరు. ఓకే, నువ్వు ప్రయాణం చేస్తున్నావు, నేను ప్రయాణం చేస్తున్నా బస్సులలో. మనకు ఆడవాళ్ళకి ఫ్రీ ఇచ్చారు, మొగలకి ఏమో ఛార్జ్ పెంచారు. రియలే కదా, అది డూబైతే కాదు కదా. ఇక దీని మించి ఇంకేమి చెప్పాలా? మహాలక్ష్మి పథకం మీ ఇంట్లో ఎవరికి రావట్లేదా? మహాలక్ష్మి పథకం ఎవరికి వచ్చిందో ఒకసారి కనుక్కోండి అన్న. మా ఇంట్లో కాకుండా వేరే ప్రజల ఇంట్లో కనుక్కుందాం, జనాల్లో వెళ్దాం, వాళ్ళు నిజమా అవ్వదమ్మా ఒకసారి కనుక్కొని చూడండి. రైతు బంధు రుణమాఫీ చేశారు, తర్వాత 4000 పింఛన్ ఇస్తామని చెప్పేసి అన్నారు, తులం బంగారం అన్నారు. ఇవన్నీ కూడా అమలు అవుతున్నాయా లేదా అనేది ప్రజలు చెప్పాలి కదా అన్న. 2500 ఇస్తాను మహిళలకు, ఇప్పటికీ 55,000 బాకీ ఉన్నాడు జనాలకు. ఇచ్చిండా మహిళలకు? మా ఇంట్లో మా ఇంట్లోనే 5 లేడీస్ ఉన్నారు. ఓ మాట చెప్తున్నా, మా ఇంట్లో 2 లక్షలు అవి ఇవ్వాలి కదా. ఇచ్చిండా? ఇవ్వలే కదా. తులం బంగారం ఇస్తాడు, ఇచ్చిండా? ఇవ్వలే కదా. ఇంకేముంది? ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో ఏ పార్టీల మధ్య గట్టి పోరుంటుంది అనుకుంటారు? జనాలకు అయితే చేసిన మూమెంట్ అయితే ప్రజలు అయితే కోరుకున్నాడు బీఆర్ఎస్ అని అనుకుంటున్నాను. అంటే పార్టీలు కాంగ్రెస్ పార్టీ తరపున చూస్తేనేమో నవీన్ యాదవ్ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ తరపున చూస్తేనేమో మాగంటి గోపీనాథ్, సతీమణి సునీత ఉన్నారు, బీజేపీ పార్టీ నుంచి చూస్తే లంకల దీపక్ రెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురిలో గట్టి పోటీ ఏ 2 పార్టీల మధ్యలో ఉంటుందని అంటున్నా. సెంటిమెంటు కొట్టాలన్నా, వాళ్ళ సెంటిమెంట్ రావాలన్నా అది సింపతి అనేది కలవని పని. 70 కాదు, నువ్వు 100% గల్లీ పోయినా, ఎక్కడ హైదరాబాద్ పోయినా రాత్రి 1 గంట కానీ 12 గంటలకు పోదాం, ఆ చేసిన అభివృద్ధి మనకు అప్పుడు కనిపిస్తుంది. ఎవరు చేశారు అంటున్నారు మీ ఉద్దేశం? మన బీఆర్ఎస్ పార్టీ చేసింది, కేటీఆర్ సార్ చేసిండు. తెలంగాణ తెచ్చిన అయినా, తెలంగాణ సాధించిన అయినా, ఇవాళ ప్రజల్లో పోతే మన సెక్రటరీ ఆఫీస్ కాడ దేవుని పాట పెట్టే బదులు కేసీఆర్ పాటలు పెడుతురు. ఇక దీని నుంచి ఇంకేముంది? ఇప్పుడు జనాల మొన్న అనుకోకుండా నేను నిమజ్జనం చూసినా ఉండే, వినాయక చవితి నాడు మొత్తం ఏడ చూసినా సారే రావాలి, సారే రావాలి, సారే రావాలి. జనాల్లో ఇట్లా నాడి అనేది కొట్టుకుంటుంది. అంటే ఇప్పుడు జరిగే ఉప ఎన్నిక రాష్ట్రమంతా జరిగేటువంటి ఎన్నిక కాదు కదా, ఒక నియోజకవర్గంలో జరిగేటువంటి ఎన్నిక. ఇక్కడ ఏ పార్టీ లీడర్ వస్తే బాగుంటుంది అని అంటున్నాను. ఇక్కడైతే మాగినటి గోపీనాథ్ వస్తారని జనాలు అయితే కోరుకుంటున్నారు. జనాలలో మంచి సింపతి ఉంది, జనాల్లో చేసిన అభివృద్ధి ఉంది, జనాల్లో చేసిన వాళ్ళ సహాయం ఉంది, అన్ని విధాలలో ఉందన్న. అంటే సునీత మహిళ కాబట్టి రాజకీయ అనుభవం లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ లీడర్లు అంటారు. అదేవిధంగా ఇక్కడ గట్టి ఒక స్ట్రాంగ్ అయినటువంటి లీడర్, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అంతటి అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు అంటే ఈ మాగంటి సునీత, మీ అభిప్రాయం ఏమంటారు? నా పోటీ అనేది గట్టి పోటీ అనేది ఇప్పుడు మహిళా పాపం సునీత మేడం ఉంది. నేను చూడబట్టి వారం 10 రోజులే ప్రతి కార్యకర్తకు పేరు వెళ్ళి పిలుస్తుంది అన్న. ప్రతి కార్యకర్తకు పేరు వెళ్ళి పిలుస్తుంది. ఆమె ఏమున్నా ఆమెను చూసుకుంటా ఆఫీస్ వరకు. ఇక దీని మించింది ఇంకేం కావాలి? ప్రతి కార్యకర్తకు పేరు వెళ్ళి పిలుస్తుంది. ఏ సమస్య వచ్చినా ఆమెతోనే మాట్లాడుతుంది. ఆల్రెడీ నేను చూసిన బట్టి చెప్తున్నా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇంటింటిలో ఇంట్లో ఉన్నటువంటి వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం నమస్తే. ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఇక్కడ ఏ పార్టీ లీడర్ వస్తే బాగుంటుంది అనుకుంటారు? అంతే మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత మాగంటి సునీతకు ఇక టికెట్ ఇచ్చారు. ఏ పార్టీ లీడర్ వస్తే బాగుంటుంది అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్కి ఇచ్చారు, బీజేపీ పార్టీ నుంచి లంకల దీపక్ రెడ్డికి ఇచ్చారు. ఏ పార్టీ లీడర్ వస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? బీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నామండి మేము. అంటే బీఆర్ఎస్ అని ఎందుకు అంటున్నారమ్మా? అంటే ఇప్పుడు కాంగ్రెస్ వస్తే అంతా రౌడీయుజం తయారవుతుందండి. మళ్ళీ బీఆర్ఎస్ వస్తే ఏంటంటే 10 సంవత్సరాల నుంచి పాలన చూశారు జనాలు, పబ్లిక్ కూడా. జనాల దృష్టిలో అయితే బీఆర్ఎస్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు అందరూ. కాంగ్రెస్ పార్టీ లీడర్లు, నాయకులు అందరూ కూడా ఏమంటున్నారంటే మేము 6 గ్యారెంటీలు అమలు చేశాము, ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు చేశాము కాబట్టి ప్రజలంతా కూడా క్షేమంగా ఉన్నారు, మమ్మల్ని ఆదరిస్తున్నారు, ఎక్కడ పోయినా కూడా మంగళహారతులు పలుకుతున్నారు అంటున్నారు. మీరేమంటారమ్మా? 6 గ్యారెంటీలు ఏమి ఇచ్చారంటండి వాళ్ళు? అంటే ఫ్రీ బస్ ఇచ్చారు,
ఓ, ఇప్పుడు 6 గ్యారెంటీలలో పింఛన్ ఇస్తున్నాము, రైతు బంధు చేసామని అంటున్నారు. రైతు బంధు అండి కేసీఆర్ ఇచ్చిన 2,000 వస్తున్నాయి అందరికీ పింఛన్లు. 6 గ్యారెంటీల్లో ఏమీ రాలేదు. ఒక బస్ ఫ్రీ ఒకటి పెట్టారు, మహిళలు కొట్టుకుంటున్నారు. ఆ బస్సులు కూడా ఎక్కువ లేవండి అవి. బస్సు ఉపయోగించుకుంటారమ్మా మీరు? మేమేమి ఉపయోగించుకోవట్లేదండి. ఎక్కడికైనా వెళ్తేనే ఆధార్ కార్డు చూపిస్తున్నాం అంతే. మేము ఎక్కువ ఏం బయటికి వెళ్ళాము. ఇప్పుడు 2500 పింఛన్ వస్తుందా? మహిళా మహాలక్ష్మి పథకం ఏమీ రావట్లేదండి. మహిళలకి మహాలక్ష్మి పథకం లేదు, గ్యాస్ ఫ్రీ లేదు. ఒక నెల ఇచ్చారు, 2వ నెల నుంచి గ్యాస్ లేదు. కరెంటు బిల్లు 200 యూనిట్లు అన్నారు, అది లేదు, ఏది లేదండి. మళ్ళీ డబలే వస్తుంది కరెంటు బిల్లు, కానీ ముందులాగా కూడా రావట్లేదు అది. అంటే మాగంటి సునీత ఎలా ఉంటారు ఇక్కడ? మాగంటి సునీత అంటే తను ఇప్పుడే బయటకు వచ్చిందండి. బాగానే యాక్టివ్గా ఉంది, తిరుగుతుంది. తన వెనకాల ఉండి అందరూ బాగానే స్పందిస్తున్నారు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి పనులన్నీ దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ గల్లీలో కానీ ఎక్కడన్నా కాలనీలో కానీ అందరు దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నారండి. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయమ్మా? మా ఇంట్లో 6 ఉన్నాయండి. 6 ఏ పార్టీకి వేద్దామని? ఒక బీఆర్ఎస్కే ఇస్తామండి, బీఆర్ఎస్కే. నవీన్ యాదవ్ కూడా నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను, స్థానికంగా ఇక్కడే ఉంటాను, అందుబాటులో ఉంటానని చెప్పేసి కూడా ఆయన అంటుండు. వారి పట్ల ఏమంటారు మీరు? ఏమో అండి, మాకైతే తెలియదు. ఇప్పుడు వరకైతే తను 3 సార్లు ఏమో చేశారు, కానీ ఆయన గెలవలేదు. మేము మాగంటి గోపీనాథ్ మిస్సెస్కి మేడంకే ఇద్దామని డిసైడ్ అయ్యాం. ఎంత ఏ పార్టీల మధ్యలో పోటీ ఉంటుంది అనుకుంటారు గట్టిగా? ఉంటుందండి, ఇక పోటీ అనేది ఉంటుంది. ఇక ప్రజల దృష్టిలో ఏముంటుందో తెలియదు లాస్ట్ వరకు. అంటే ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఉంటుందా? బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఉంటుందా? బీఆర్ఎస్ ఎక్కువ ఉందని చెప్తున్నారు. ప్రతి ఒక్కరిని అడగండి మీరు, బీఆర్ఎస్ అంటున్నారండి. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయండి. డబుల్ బెడ్రూమ్స్ కానీ, మళ్ళీ ఇంకా అన్ని రోడ్స్ కానీ, డ్రైనేజీలు కానీ, ప్రతి ఒక్కరికి ఏ రాత్రైనా అన్న అంటే నేను ఉన్నా అన్నట్టుగా స్పందించేవారు అన్న. అందుకని అందరూ దృష్టిలో పెట్టుకొని మాగంటి గోపీనాథ్ గారికి ఆయన మర్చిపోకుండా వాళ్ళ మిస్సెస్కి మేడంకి వేస్తామని డిసైడ్ అయిపోయారు జనాలు.